ఆత్మవిశ్వాసానికి హద్దులు ఉండవన్నది ఎందరో మార్గదర్శుల చరిత్ర చూస్తే తెలుస్తుంది. కార్యసాధకులకు అడ్డంకులు ఎదురైనా వైకల్యం వెనక్కి లాగినా లక్ష్యం చేరుకునే వరకు వారు విశ్రమించరు. అలాంటి వారు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. విజయనగరం జిల్లా వంగరం మండలం కొప్పరవలసకు చెందిన దుర్గారావు అనే బ్లైండ్ క్రికెటర్ జీవితం కూడా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇంతకీ ఆ దుర్గారావు ఏం సాధించాడు? తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరటానికి ఎన్ని అడ్డంకులు అధిగమించాడు? వాస్ దిస్ ఇన్స్పిరేషన్ స్టోరీ. మువ్వల శబ్దంతో వికెట్ వైపు దూసుకువస్తున్న బంతిని చెవులు రెక్కించి వింటూ గురిపెట్టి బ్యాట్తో కొడుతున్న ఈ యువకుడి పేరు దుర్గారావు. భారత అందుల క్రికెట్ టీం కెప్టెన్ ఈ దుర్గారావు. ఊరు విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస. వేగవతి, సువర్ణముఖి నదుల చెంతన అత్యంత వెనుకబడిన మారుమూల పల్లెటూరు ఇది. ఊరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారే. వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన దుర్గారావు తన 5 ఏళ్ల వయసులోనే తండ్రి దాలయ్య చనిపోయాడు. దీంతో తన తల్లి చంద్రమ్మపై కుటుంబ పోషణ భారం పడింది. బతుకు తెరువు కోసం భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది చంద్రమ్మ. అప్పుడు 5 ఏళ్ల వయసున్న దుర్గారావును తీసుకుని చెన్నై వెళ్ళింది చంద్రమ్మ. అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉండగా జరిగిన చిన్న ప్రమాదంలో దుర్గారావు కనుగుడ్డుకు గాయమైంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో దుర్గారావుని సొంతూరులోనే ఉంచి చదివించింది తల్లి చంద్రమ్మ. అయితే దుర్గారావుకు క్రికెట్ పై ఆసక్తి ఉండడంతో 40 కిలోమీటర్ల దూరం ఉన్న బొబ్బిలికి పంపి శిక్షణ ఇప్పించింది. ఊర్లో అందరూ చదువుకుంటే ఏదైనా ఉద్యోగం వస్తుంది, క్రికెట్ ఆడితే ఏమొస్తుంది అని నిరుత్సాహపరిచిన దుర్గారావు మాత్రం తన ఆసక్తిని విడవలేదు. అందులో క్రికెట్ టీం ఉందని తెలిసి తన ప్రయత్నాలు ప్రారంభించాడు. 2013లో తొలిసారి ఇంటర్నేషనల్ అందుల క్రికెట్ టీం ఎంపికకు వెళ్లి సెలెక్ట్ అయ్యాడు. 2014లో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. 2014 నవంబర్ 7 నుండి డిసెంబర్ 25 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ లో కప్పు గెలిచాక తిరిగి చూడలేదు. అప్పటి నుంచి టీంలో ఆల్రౌండర్ గా రాణిస్తూ కీలక ఆటగాడిగా నిలిచాడు. 2014లో ఇంటర్నేషనల్ ఆడాను. ఆడిన తర్వాత ఫిఫ్త్ ఓడిఐ వరల్డ్ కప్, 4th ఓడిఐ వరల్డ్ కప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళాం. ఆ టైంకి నాకు 16 ఏళ్ళు. సో గెలిచి వచ్చిన తర్వాత మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. మా కోసం 4 మినిస్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో నాకు తెలిసింది మేము ఎంత సాధించాము, ఎంత చేశామనేసి. ఆ రోజు ఈవినింగ్ ప్రధానమంత్రి అయిన మన మోడీజీ సార్ని కల్పించినప్పుడైతే నాకు అది నిజమా కళ అర్థం కాలేదు అసలు. ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఆయన కలవడం నా జీవితంలో అదొక బెస్ట్ మెమరీస్. మోడీ సార్ని కలవడం. 2016 T20, 2018లో దుబాయ్లో వరల్డ్ కప్, 2019లో వెస్టిండీస్తో సిరీస్, 2022లో వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడి భారత విజయంలో ముఖ్య పాత్ర వహించాడు. 2024లో పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా సిరీస్కు కెప్టెన్గా బాధ్యత వహించి పాకిస్తాన్పై విజయం సాధించాడు. ఈ సంవత్సరం మార్చిలో మరి నాకు కొత్తగా కెప్టెన్షిప్ ఇండియా బాధ్యత అప్పగించినప్పుడు నేను ఎంతో ఫస్ట్ ప్రెజర్గా ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు ఇండియన్ టీంకి ఆడుతున్నాను. దాన్ని నేను చాలా ప్రివిలేజ్గా తీసుకున్నాను. దేశం కోసం ఏదో సాధించాలి, దేశం కోసం ఏదో చేయాలి అనే కష్టంతోనే ఆడాను. దేవుడి దేవాల చగ్గెలు దుబాయ్ వెళ్ళాం. పాకిస్తాన్తో సిరీస్ విధించి ఎంతో ఫస్ట్ సిరీస్ పాకిస్తాన్తో కొట్టడం నాకు చాలా మధురమైన జ్ఞాపకం. ఎందుకంటే నేను కెప్టెన్షిప్ తీసుకున్నాను, వెళ్ళి విజయం సాధించడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్లేయర్గా నేను ఎన్నో సాధించాను. కెప్టెన్గా నా దేశం కోసం, నా టీం కోసం మరిన్ని సాధించాలి, మరిన్ని కప్పులు, ట్రోఫీలు దేశానికి అందించి దేశానికి గర్వంగా ఉండాలనేది నా ఆశ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత అందుల క్రికెట్ టీం కెప్టెన్ దుర్గారావును అభినందించడంతో ఆయన పేరు దేశమంతా మారుమోగింది. చూపు లేనోడని హేళన చేసిన ఊర్లోని నోళ్లే దుర్గారావును ప్రశంసిస్తూ ఉండడంతో కన్న తల్లి హృదయం గర్వంతో ఉప్పొంగింది. చిన్నవిడ మద్రాసు వెళ్ళమ్మా. ఆ పిల్లలు ఏ పిల్లలు పొల్ల తగిలించారో తెలియదు మాకు. మా పనికి మేము వెళ్ళిపోయాము. పెట్టించుకోలేదు. ఆ పిల్లడు వాళ్ళతోటి వెళ్ళాడు. ఎవరు తగిలించారో ఎన్నో హాస్పిటల్కి తిరిగినాం. కానీ అలా అనమాట ఇక్కడ ఏటి బాగోదు, మన ఆంధ్ర తీసిపోదామని తీసుకొని వచ్చేసాడు. వచ్చిన ఎక్కడైనా సూప్ పోయింది, మరి బాగోదు అనేసారు. అనిస్తే మా నడిపిస్తున్నాను అనమాట బొబ్బిల్లో జాయిన్ చేశాడు. బొబ్బిలు జాయిన్ చేసి అలా చదువుకొని అలా క్రికెట్ అయితే మా పిల్లడికి పిచ్చ. ఆ క్రికెట్ వల్ల ఈ తాయికి వచ్చినాము. దేవుని దయ వల్ల ఇప్పుడు ఇండియా అందుల క్రికెట్ జట్టులో కెప్టెన్ అవడం చాలా సంతోషంగా ఉంది మాకు.
ఎంతటోళ్ళు ఎక్కడున్నోళ్ళమో కూడా తెలియదు. నరేంద్ర మోడీ ద్వారా ఈ ప్రాంతాన్ని కూడా అక్కడికి వెళ్ళి పలకరించడం కూడా జరిగింది. అంతే కొప్పరవలస దుర్గారావు అంటే ఇక్కడే కాదు, అది ప్రపంచ స్థాయికి వెళ్ళిందనమాట. ఇప్పుడు దుర్గారావు ఈ ప్రాంత యువతకు ఒక మార్గదర్శిగా మారాడు. లక్ష్యం నిర్ణయించుకొని దానికోసం కృషి చేస్తే ఫలితం దక్కుతుందని నిరూపించిన దుర్గారావును స్ఫూర్తిగా తీసుకొని ఆయన్ని అనుసరిస్తున్నారు స్థానిక యువకులు.